ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. మీ మహాకృప వలన నిరాటంకముగా అద్భుతంగా ఈ సెమినారు జరుగుతూ ఉంది. తండ్రి, నేటి దినము మీ కుమారుడు, మా ఆత్మీయ తండ్రి, ఎన్నో సంగతులు మీ పక్షంగా నిలవబడి మాట్లాడబోచుండగా, దానికి ముందుగా కొన్ని సంగతులు నా నోట కూడా పలికించమని అర్థిస్తున్నాం. వేలాది మంది అనేక ప్రాంతాల నుంచి, దేశం నలుమూలల నుంచి వచ్చారు. వాతావరణ పరిస్థితులను బట్టి వారి ఆరోగ్యం పాడు కాక మీ కృప వలన స్థిరంగా ఉండుటకు సహాయం చేసి చెప్పబడు ప్రతి సంగతిని గ్రహించుటకు అవకాశం మిమ్మల్ని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులరా, వైద్యశాస్త్రం పుట్టకముందే సృష్టికర్త ఆరోగ్య శాస్త్రం ఒక సంచలనాత్మకమైన అంశంతో మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు మొదటి దినము నుంచి అపూర్వమైన సంచలనాత్మకమైన ఎన్నో విషయాలు మహావేద గ్రంథమైన బైబిల్ నుంచి బోధిస్తున్నారు. ప్రియులారా, బైబిల్ అనేది మత గ్రంథముగా అనేకుల మనసులలో ముద్రపడింది. దానికి కారణం ఒకంత క్రైస్తవుల అలసత్వం. అది మీకు తెలియంది కాదు. మొదటి శతాబ్దంలో అపోస్తలుల ప్రయాస, ఒవ్వెత్తున లేచిన క్రీస్తు విప్లవం ప్రపంచాన్ని క్రీస్తు వైపు మళ్ళించి ఆయన పాదాల మీద పడేసింది. ఆ తరం గడిచిన తర్వాత, అపోస్తలులు కాలము ముగించి వెళ్ళిపోయిన తర్వాత, మరలా 1900 సంవత్సరాల పాటు క్రైస్తవ్యం నిశ్శబ్దంలో నెక్కి వెళ్ళింది. అనగా కేవలం దేవుణ్ణి నమ్ముకుంటే చాలు అవసరతల కొరకు అన్న దృక్పథమే తప్ప, దేవుని పక్షాన, వాక్యం పక్షాన పోరాటం చేసే సైనికులుగా, ఆయుధాలుగా మారాలని ఏ క్రైస్తవుడు నూరిపోయలేదు, ఏ బోధకుడు నూరిపోయలేదు. అందుకే అవసరాలకు మాత్రమే ఆశ్రయిస్తూ వచ్చారు. దానివలన ప్రపంచంలో ఉన్న అనేక మతాలలో ఒక మతమై, అనేక మత గ్రంథాల సరసన ఈ గ్రంథాన్ని కూడా చేర్చి మత గ్రంథం అని పేరు పెట్టి ఒక మహావిజ్ఞాన సంస్కారం నేర్పే గ్రంథాన్ని మత పుస్తకం చేసేసింది ఈ ప్రపంచం. మరలా 1900 సంవత్సరాల తర్వాత దేవుడు తన ఖడ్గాన్ని జులిపించాడు. ఆయన చేతిలో గండ్రగొడ్డలి వంటి ఆయుధమే శ్రీ జయశాలి పీడి సుందరరావు గారు. ప్రియులరా, బైబిల్ అనేది దేవుడు ఈ మానవాళికి ఇచ్చిన ఒక మహావిజ్ఞానం, బ్రతుకు పుస్తకం. ఈ భూమిపై మానవ జాతి క్షేమంగా బ్రతకాలంటే ఎలా ఉండాలో తెలియచేసిన ఒక మంచి నీతిని, భక్తిని, ఒక విధానాన్ని, బ్రతుకు విధానాన్ని నేర్పిన గ్రంథం బైబిల్. ఆ బైబిల్ ఒకవేళ మత గ్రంథమై ఉంటే, లేదు ఆ బైబిల్ ఒక జాతి కొరకు మాట్లాడి ఉంటే, ఇప్పటికీ ఈ ప్రపంచంలో నిలిచి ఉండేది కాదు. బైబిలులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయో, ఈ సమాజాన్ని సంస్కరించే ఎలాంటి సూక్తులు ఉన్నాయో, లేదా ఎలాంటి విధి విధానాలు ఉన్నాయో ఒకసారి మీరు బైబిల్ తెరిచి నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇవి మత సంబంధమైన మాటలు, ఇది మతం చెప్పే మాటలు, మత పిచ్చి పట్టిన మాటలని ఎవరనగలరు? నిర్గమకాండం 23వ అధ్యాయము 1వ వచనం ఏమన్నాడో చదవండి. లేని వార్తను పుట్టింపకూడదు. లేని వార్త ఈ సమాజాన్ని నాశనం చేసేవేవో ఈ మానవ విజ్ఞానం కళ్ళు తెరవకముందే దేవుడు చెప్పాడు.
ఎంతండి 18వ శతాబ్దం, మహా అయితే 17-18 శతాబ్దాల నుంచి అంతో ఇంతో కాస్తంత సైన్స్ కళ్ళు తెరుస్తూ వస్తుంది. మానవ ప్రపంచం లేదా మానవ సమాజం వినాశనమైపోవడానికి కారణాలేంటి అని ఇప్పుడు కొన్ని చెప్పగలుగుతున్నారు. కానీ మనిషి ఊహకే అందని రోజులలో, క్రీస్తుకు పూర్వం సుమారు 1350 ఏళ్ల క్రితం మోషే గారితో ఈ ప్రపంచానికి ఒక దివ్యజ్ఞాన గ్రంథాన్ని ప్రసాదిస్తూ, నాయన నేను పుట్టించిన ఈ మానవ జాతి ఈ భూమి మీద క్షేమంగా ఉండాలంటే నేను చెప్పే మాట చాలా అవసరం. ఇది ధర్మం. మీ సమాజం బాగుండాలి అంటే, మీ సమాజం క్షేమంగా కొన్నాళ్ల పాటు ఈ భూమి మీద మనుగడ సాగించాలంటే ఈ సూక్తులు, ఈ ధర్మం అవసరం. అందులో ఎన్నో ధర్మాలు, ఎన్నో నియమాలు, ఎన్నో ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు. అందులో ప్రాముఖ్యమైన ఒక సంగతిని మాత్రమే నేను ఎత్తుతున్నాను. అదే మనుష్యుల మధ్య ఒకటి పుట్టకూడదు. ఏంటది? లేని వార్త, అబద్ధమైన వార్త, అసత్యమైన వార్త. ఒక అబద్ధం లేదా ఒక లేని వార్త పుడితే ఏంటండి అంత నష్టం ఏంటి అని బహుశా వాళ్ళు ఆ రోజు అనుకోవచ్చు, లేదా ఈరోజు పరిజ్ఞానం లేనిదే లేదా దైవజ్ఞానం లేని వాళ్ళు అనుకోవచ్చు. చరిత్రలో ఒక లేని వార్త పుడితే ఎలాంటి నష్టం వాటిల్లిందో ఒక ఎగ్జాంపుల్ ఇశ్రాయేల్ చరిత్రలో జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లో వాళ్ళు కనాను దేశంలోనికి ప్రవేశిస్తారు. దేవుడు మాటిచ్చాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, సుసంపన్నమైన దేశం, పాడి పంటలతో నిండిన దేశం. మీకు ఇవ్వబోతున్నాను కదా, మీరు వెళ్ళేలోపు ఒక్కసారి వెళ్ళి చూసుకొని వస్తారా? ఒక సైట్ కొనాలనుకున్నప్పుడు ఆ సైట్ ఎలా ఉందో లేదో ముందుకు వెళ్ళి చూసుకొని వస్తాం కదా. ఓ కారు కొనాలనుకున్నప్పుడు ముందుగా వెళ్ళి ఆ కారు ఎలా ఉందో చూసుకొని వస్తాం కదా. దేవుడు కూడా, నాయన మీరు వెళుతున్నారు కదా ఆ దేశం, ఒకసారి ఎలా ఉందో చూసి రండి. ఓ పని చేయండి, 12 గోత్రాల వారు ఉన్నారు కదా, ఆ 12 గోత్రాల్లో గోత్రానికి ఒకటి చొప్పున మోషే నువ్వేం చేస్తావంటే 12 గోత్రాలలో నుండి ఒక్కొక్కరి చొప్పున 12 మందిని నువ్వు ఆ దేశంలోనికి పంపించు. మోషే దేవుడు చెప్పినట్టు చేశాడు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ దేశాన్ని చూసి, అక్కడున్న సంపదను చూసి, పాడి పంటలను చూసి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను చూసి ముగ్ధులైపోయారు యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరు. అక్కడ నుంచి ఒక ద్రాక్ష గెలను తెచ్చారండి. 2 మనుషులు ఒక కావడికి కట్టి మోయవలసినంత బరువది, పెద్దదది, భారమైనదది. ఆ నేల సారం ఏంటి, దేవుడు వారికి ఇవ్వబోయే ఆ నేల యొక్క సంపద సారం ఏంటి తెలుసుకోవడానికి అంజూరపు వడలను తెచ్చారు. ద్రాక్ష గెలను, ఒక్క గెలను 2 మోసుకొచ్చారు, తీసుకొచ్చారు. ఆ దేశం గురించి చెప్పిన తర్వాత అండి, వాళ్ళల్లో కొంతమంది అండి ఒక అబద్ధాన్ని పుట్టించారు. ఆ అబద్ధం ఏంటో ఒకసారి సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుదాము. 30వ వచనం నుంచి, కాలేబు మోషే ఎదుట జనులందరినీ నిమ్మళపరిచి, మనము నిశ్చయంగా వెళతాం, దానిని మనం స్వాధీనపరుచుకుంటాం, దానిని జయించుటకు. ఎందుకంటే వీళ్ళు దేశాన్ని చూశారు, ఆ దేశంలో ఎలా ప్రవేశించాలి, అక్కడ ప్రజలేంటి, వారి బలాబలాలేంటి, వాళ్ళ యుద్ధాయుధాలేంటి, వాళ్ళకున్న సైన్యం ఏంటి, మొత్తం అంచనా వేసుకుని వచ్చేసారు. కాలేబు అంటున్నాడు, ఏం పర్వాలేదు, ప్రజలందరితో చెప్తున్నాడు, దేవుడిచ్చిన మాట నెరవేరుతుంది, మనం దానిలోనికి నిశ్చయంగా వెళతాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని స్వాధీనపరచుకోవడానికి మన శక్తి సరిపోతుంది. మంచి మాట కదండి, పాజిటివ్ థింగ్. కానీ వెంటనే ఏం జరిగిందో చూడండి. 31, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు. ఏమండి, ఒక మంచి మాట సమాజానికి ఎంత మేలు చేస్తుందో, ఒక వాస్తవం సమాజానికి ఎంత మేలు చేస్తుందో, ఒక లేని మాట పూర్తి వ్యతిరేకమైన దిశలో ఎంత కీడు చేస్తుందో తెలియజేయడానికే ఈ సంఘటన అండి. కొంతమంది ఏమంటే మంచి మాట చెప్పిన వాడు ఒక్కడుంటే, 2 ఉంటే, 12 మందిలో 2 మంచి మాట చెప్పారు, కాలేబు యెహోషువ. 10 మంది ఏమని చెప్తున్నారు చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. తాము సంచరించి చూసిన వాళ్ళు ఏమన్నారు, ఆ జనులు మనకంటే బలవంతులు,
మనం వాళ్ళ మీదకి వెళ్ళలేము. అంటే కాలేబు అబద్ధం చెప్పాడా? మనుషులు ఎలా ఉంటారు అంటే, ఒక మాట మంచి మాట చెప్తే దానికి వెనకాల దానికి వ్యతిరేకమైన ఒక తప్పుడు ప్రచారం చేయగలుగుతారు మనుషులు. వాళ్ళ బుద్ధి అది. అందులోనూ మంచి చెప్పేవాడు, నిజం చెప్పేవాడు ఒకడో ఇద్దరు ఉంటారు. అబద్ధం చెప్పేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 10 మంది ఏం చెప్తున్నారంటే, ఆ జనులు మనకంటే బలవంతులు, వీళ్ళ అభిప్రాయం చెప్తున్నారు వీళ్ళు. మనం వారి మీదకి పోజాలము. మరియు వారు తాము సంచరించి చూసిన దేశంను గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం, అబద్ధం లేని మాట చెప్పారు. చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులను భక్షించే దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు, వాళ్ళ బాడీలు ఏంటి, వాళ్ళ దేహాలేంటి, వారు ఉన్నత దేహులు. వారు అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూసితిమి. మా దృష్టికి మేము మిడతల్లా కనపడ్డాం వాళ్ళ ముందు, వాళ్ళు కూడా మమ్మల్ని మిడతల్లానే చూశారు అని చెప్పారండి. మీరు వెళ్ళారా, మీ భార్యలను చెరపట్టుకుపోతారు. మరి వెళ్ళారా, మీ పిల్లలను చంపేస్తారు. మీరు వెళ్ళారా, మీ పురుషులను చంపేస్తారు. ఆ దేశానికి వెళ్ళడం కంటే వెనక్కి వెళ్ళిపోవడం రైట్. ఈ మాట విని సిచ్యువేషన్ ఎలా మారిపోయిందో చూసారా? 14వ అధ్యాయం 1వ వచనం చూడండి, సిచ్యువేషన్ ఎలా మారిందో. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశాను. ఏంటి, 26 లక్షలకు పైగా ఉన్న ఇశ్రాయేలీలు ఒక్కసారిగా గొల్లుమని ఎలుగెత్తి కేకలు వేస్తుంటే ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారట. మోషే ఏమైపోవాలి, అహరోన్ ఏమైపోవాలి? ఏమండి, దేవుడి మాట మీద నమ్మకం లేదు వీళ్ళకి. అంటే దేవుడు అంత బలహీనుడా? దేవుడు చెప్పిన మాట నెరవేర్చడా? వీళ్ళకి విశ్వాసం లేదు. పరిస్థితి ఎలా మారిందో చూడండి. ఇశ్రాయేలీలు మోషే అహరోన్ల పైన సణుగు కొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో మేము ఐగుప్తులో ఎలా చావకపోతిమి, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్ముని దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అని. వారు, మనము ఒక నాయకుని నియమించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళదాం. మోషే వద్దు, దేవుడు వద్దు, ఈ కనాన్ వద్దు, వెనక్కి వెళ్ళిపోతాం. తర్వాత జరిగిందేంటో తెలుసండి. మోషే అహరోన్లు బట్టలు చించుకొని ఏడుస్తూ వాళ్ళ పాదాలు పట్టుకున్నారు. పాదాలు. దేవుడు విన్నాడు ఇదంతా. మోషేని పిలిచాడు. మోషే, వాళ్ళు నా చెవిలో ఏం చెప్పారో నాకు వినబడింది. మోషే, వాళ్ళతో చెప్పు, ఎవరైతే కనానుకు రామని, ఐగుప్తు తిరిగి వెళ్ళిపోతామని, కనానులో ప్రవేశించమని ఎంతమంది అన్నారో వాళ్ళల్లో ఒక్కడు కూడా కనాను ప్రవేశించడు. 40 ఏళ్ళు తిప్పుతాను, ఆ 40 ఏళ్లలో అరణ్యంలో రాలిపోతారు. అలాగే చేశాడండి. 40 ఏళ్లలో అరణ్యంలో మొత్తం రాలిపోయారండి. ఎవ్వడు వెళ్ళలేదండి, ఎవ్వడు వెళ్ళలేదు. ఇద్దరు ప్రారంభమైన వాళ్ళల్లో ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇన్ని లక్షల మంది రాలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక లేని వార్త. ఒక లేని వార్త జాతిని నాశనం చేసింది. అది గుర్తుపెట్టుకోండి. ఒక లేని వార్త ఒక జాతిని నాశనం చేసింది. ఇకపోతే క్రొత్త నిబంధన కాలం, యేసుక్రీస్తును సిలువేశారు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన తెల్లవారుజామున ఆదివారమున లేచి ఆయన సమాధిని గెలిచి బయటకు వచ్చేస్తే, ఏమండి, జరిగిన భూకంపం, దేవదూతలు దిగడం, ఏమండి, ఆ రాయిని బొర్లించటం, ఆయన లేవడం, వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగినట్టు చూసిన ఆ సైనికులని భయంతో పరుగులు తీశారు పట్టణంలోకి. పరుగున వెళ్ళి ఆ పెద్దలతో, పరిచయాలతో, ఆ శాస్త్రులతో జరిగినవన్నీ చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసు? అందరు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని చాలా డబ్బులు ఇచ్చారట వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఈ భయంతో చూసినవన్నీ ప్రపంచంలో చెప్పేస్తే ఇంకేముంది, యేసే క్రీస్తు అని ప్రపంచంలో అతను గొప్పవాడైపోతాడు. వీళ్ళని నోరు మూయించాలంటే చాలా డబ్బులు కావాలి. చాలా డబ్బులు ఇచ్చి, ఒరే మీరు మాట్లాడకండిరా, మీరు మాట్లాడకూడదు, ఒకవేళ మీకు ఏమైనా అధికారుల నుంచి తొందర ఏమైనా ఉంటే మేము సమ్మతి పరుస్తాం, మేము చూసుకుంటాం, మీరు ఒక పని చేయండి, మీరు ఒక మాట చెప్పండి. ఏంటా మాట? మేము నిద్రపోవచ్చుండగా ఆయన లేవలేదు,
మేము నిద్రపోచుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన ఏం చేశారు? ఎత్తుకొని పోయారన్న మాట మీరు చెప్పండి. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 15వ వచనం నుంచి ఉంటుంది, మీరు చదవండి. ఒక మాట నన్ను చాలా బాధపరిచిందండి, అదేంటో తెలుసా? ఒకసారి చదువుదాం. 28వ అధ్యాయం 15వ వచనం. ఏ డబ్బు అయితే చూశారో, డబ్బు ఎంతటి సత్యాన్ని ఆయన అబద్ధంగా మార్చగలదు, గుర్తుపెట్టుకోండి. డబ్బు చరిత్రను మార్చేస్తుంది, సంఘటనలను మార్చేస్తుంది, జరిగిన యథార్థాలను మార్చేస్తుంది. డబ్బు తీసుకుని వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? చదవండి. ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి, ఏ మాట? ఆయన ఏం చచ్చిపోయి లేవలేదు, యేసుక్రీస్తు శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఖాళీ సమాధి చూపించి ఆయన లేచాడని ప్రచారం చేస్తున్నారు. నిజం అది కాదు. ఆయన లేచాడన్నమాట నిజం కాదు, ఆయన్ని ఎత్తుకొని పోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ మాట యూదులలో వ్యాపించి ప్రసిద్ధం, చిన్నగా కాదు, ప్రసిద్ధం. ఒక అబద్ధం చరిత్రలో ఎప్పటికీ ప్రసిద్ధం. దాని పర్యవసానం ఏంటో తెలుసా? ఎప్పటికీ యూదులు యేసుక్రీస్తును అంగీకరించరు. ఇదే మాటను అంగీకరించిన ఇస్లాం సోదరులు ఇప్పటికీ యేసుక్రీస్తును నమ్మరు. మొదటి శతాబ్దంలో ఎవడో పుట్టించిన ఒక అబద్ధం కొన్ని తరాలుగా, కొన్ని లక్షల కోట్ల మంది, అటు ఇస్లాం సోదరులు కావచ్చు, ఇటు యూదులు కావచ్చు, క్రీస్తును నమ్మకుండా నిత్య నరకానికి పోవడానికి కారణమైంది ఒక అబద్ధం. అందుకే భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఒక్క మాట ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందని తెలిసిన దేవుడు ప్రారంభంలోనే తన గ్రంథంలో ఈ సమాజం మేలుకోరి, నాయన లేని వార్త పుట్టకూడదు, లేని వార్త పుట్టకూడదు. ఆ లేని వార్త దేవునినే కనుమరుగు చేసింది మనుషుల మధ్య. యేసే క్రీస్తు అన్న ఒక వాస్తవాన్ని కనుమరుగు చేసింది. కొన్ని కోట్ల మంది నరకానికి వెళ్ళిపోవడానికి కారణమైంది. ప్రియులారా, చరిత్రలో ఒక అబద్ధం పుడితే ఎంత నష్టం జరుగుతుందో యథార్థమైనటువంటి సంఘటనలు బైబిల్లో మీరు చూశారు. అయితే ఎప్పటికీ చరిత్రలో ఒక అబద్ధం వాస్తవాలను అణిచిపెట్టి అబద్ధం వైపు సమాజాన్ని తిప్పి పూర్తిగా దేవుడికి దూరంగా తీసుకెళ్ళింది. అదే శాస్త్రం. ఆ శాస్త్రంపై ఆధారపడిన చరిత్ర. శాస్త్రం ఏమండి? వైద్య శాస్త్రం పుట్టకముందే సృష్టికర్త ఆరోగ్య శాస్త్రం. మన తండ్రి జయశాలి గారండి, ఆయన యూనిక్. ఎవరో చెప్పి, ఎవరో చూపిన బాటలో నడవడం అందరూ చేస్తారండి. ట్రెండ్ అంటారు దాన్ని, ఒకడొకటి ఫాలో అయితే వెళ్ళిపోవడమే. కానీ ఎవ్వడు లేని సమాజంలో తాను ఒంటరిగా కూర్చొని దేవుడు ఈ సమాజంలో, దైవగ్రంథం ఈ సమాజంలో ఒక మత పుస్తకంగా ముద్రపడ్డం ఏంటని దానిని అహర్నిశలు పరిశోధించి 25 ఏళ్ళు కష్టపడి చూసిన ఆయన పొలికేక పెట్టాడు. ఆ గుండెల్లో నుంచి ఒక కేక బద్దలై వచ్చింది. సకల శాస్త్రాలను తలదన్నే బైబిల్ ఇది. ఆ నిజాన్ని తెలుసుకున్న ఆయన తనలో ఆనందపడి ఊరుకోలేదు. 50 ఏళ్లుగా ఆయన చేసిన పోరాటానికి ఫలితమే ఈ లక్షల మంది, వేల మంది, నేను ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఇంతమందిని తయారు చేశారు. ఆయన చేసినటువంటి ఆ పోరాటంలో నేను కూడా ఒక ఆయుధాన్ని, ఆయన మలిచిన ఆయుధాన్ని. మరి నా తండ్రి గారు చేసిన పోరాటంలో నేను కూడా ఎంతో కొంత పాలివాడిని కావాలిగా, తండ్రి బాధ్యతను పంచుకోవాలిగా. అందుకే నేను కూడా ఒక అబద్ధంపై పోరాటం మొదలు పెట్టానండి. అదే చరిత్ర. ప్రియులారా, శాస్త్రం అనే పునాదుల మీద వేసుకున్నది చరిత్ర. ఈ చరిత్ర దేన్ని బట్టి వచ్చిందంటే శాస్త్రాన్ని బట్టి. చరిత్ర, శాస్త్రం ఈ రెండు ఈరోజు మానవ జాతికి దిశానిర్దేశం చేసి మానవ జాతిని అధోపాతాళానికి, అధోగతికి నడిపిస్తున్నాయి. ఏంటా చరిత్ర, ఏంటా శాస్త్రం అంటే, మానవుని ప్రారంభం దేవుడు అని ఈ ప్రపంచానికి బైబిల్ చెప్పిన వాస్తవం తెలిపుంటే ఆ ప్రారంభం దగ్గరికే ఈ మానవ జాతి పరుగులు తీసేది. నువ్వెక్కడి నుంచి వచ్చావో నీకు చెబితేనే అక్కడికి వెళతావు. పిల్లలు చూడండి, ఇంతమందిలో పిల్లలు తప్పిపోతే ఎంతోమంది అమ్మలు కనపడతారు.
కానీ అమ్మలందరూ నా అమ్మ కాదు అనుకుంటుంది పిల్ల, ఏడుస్తూ మా అమ్మ ఎక్కడుంది, మా అమ్మ ఎక్కడుందని. పాప తిరుగుతుంటుంది, బాబు తిరుగుతుంటాడు. ఎందుకు? తను వచ్చింది ఆ అమ్మలో నుంచి. నిజంగా మనం ఎక్కడి నుంచి వచ్చామో ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి వాస్తవం తెలిసి ఉంటే అక్కడికి వెళ్ళడానికి సమాజం చూసేది. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తుంటే దేవుడన్న భావం వాళ్ళలో లేదు. ఎంత చెడిపోవాలో అంత చెడిపోతున్నారు. ఈ మానవ జీవితానికి ఒక ప్రారంభకుడు లేడు, ఈ మానవ జీవితాన్ని నియంత్రించేవాడు ఒకడు లేడు, ఈ విశ్వాన్ని కలిగించిన వాడు ఒకడు లేడు. ఎవ్వరూ లేని ఈ లోకంలో మనం స్వతంత్రులం అనుకుంటూ విచ్చలవిడిగా తిరుగుతూ, విచ్చలవిడిగా బ్రతుకుతూ చచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియకుండా బ్రతుకుతున్నారండి. వాళ్ళ ఇష్టం. ముందు వేసినటువంటి పాటలో దిగజారింది లోకం 2వ చరణంలో చెప్పానండి, మీరు విన్నారు. స్వేచ్ఛగా తిరగగోరిన వారు, దేవునిపై తిరగబడేవాళ్ళు, వాళ్ళంతా కూడా గద్దెనెక్కిన వారు ఏలబడుతున్నవారు అందరూ. దీనికి కారణం వాళ్ళకు ఒక అబద్ధం చెప్పబడింది చరిత్రలో. అది మనిషి కోతి నుండి పరిణామం చెందాడు. ఎప్పటికీ ప్రపంచాన్ని అదే ఏలుతుంది. ప్రియులరా, ప్రపంచం అనుకుంటుందండి చరిత్ర పుస్తకాలు, అలాగే శాస్త్రాలు, ఇవన్నీ నిజాలు, వాస్తవాలని. ఇప్పటికి వాటిని ఫాలో అవుతూ ప్రపంచం దాని మీదే స్టాండ్ అయింది. కానీ చరిత్ర అనేది ఎంత అబద్ధమో, చరిత్ర అనేది ఎన్ని అవాస్తవాలు దానిలో ఉంటాయో. మరి నేను ఎన్నోసార్లు చెప్పాను, జయశాలి గారు చెప్పారు, మరిన్ని విషయాలు మీ ముందు ఎవరు చెప్పారో ఈ ప్రపంచంలో ఎలాంటి మేధావి వర్గం, అఫ్కోర్స్ వాళ్ళు లోకానికి మేధావి వర్గమైన కొన్ని విషయాలు వాళ్ళు గ్రహించారు. అందుకే వాళ్ళ మాటను సపోర్టివ్గా తీసుకొని చెప్తున్నాను. వాళ్ళు ఒక వాస్తవాన్ని గ్రహించారు. వాళ్ళు ఏమంటున్నారో ఒక్కసారి చరిత్ర గురించి ఆ స్క్రీన్ మీద వేయనైనా, చరిత్ర గురించి, ఇప్పుడున్న చరిత్ర, నువ్వు చదువుతున్న చరిత్ర, పుస్తకాలలో పిల్లలకు పాఠ్య పుస్తకాలుగా ఉన్న చరిత్రపై కొందరి అభిప్రాయాలు ఒకసారి దగ్గరగా ఉన్నవాళ్ళు చదివి వినిపించండి. కొందరి అభిప్రాయాలు అదిగోండి, చరిత్ర పుస్తకాలపై కొందరు ప్రముఖుల అభిప్రాయాలు. చరిత్ర ఎప్పుడు పై చేయి సాధించిన వాని చేత రాయబడింది. గుర్తుపెట్టుకోండి, చరిత్ర రాసినవాడు ఎవడంటే అక్కడ ఉన్నవాడిని నాశనం చేసి వీడు గెలిచాడు. గెలిచిన వాడు వాడి కోణంలో పుస్తకాలు రాశాడు. అది చరిత్ర. చరిత్ర ఎప్పుడు పై చేయి సాధించిన వాని చేత రాయబడింది. 2 సంస్కృతుల మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు అందులో గెలిచిన వాడు చరిత్ర పుస్తకాలు రాసుకున్నాడు. తన పుస్తకాలలో తనను తాను కీర్తించుకొని తన శత్రువుని నాశనం చేశాడు. ఏమండి, ప్రజెంట్ రగులుతున్న ఒక బర్నింగ్ ఇష్యూ మీకు చెప్తానండి. భారతదేశం భిన్న సంస్కృతులకు, భిన్న భాషలకు, భిన్న జాతులకు ఆవాసమైంది, నివాసమైంది. సకల జనులు మరి బ్రతికే ఉపఖండమైంది. హిందూ, ముస్లిం, సిక్, జైను సమస్తమైనటువంటి జనులు ఇక్కడ ఉన్నారు. వారి మధ్య ఒక అబద్ధం పుట్టిందండి. ఆ అబద్ధం దేశంలో ఉన్న ప్రజల్ని ఎలా నాశనం వైపు తీసుకెళ్తుందో ప్రస్తుతం రగులుతున్న ఒక ఇష్యూ గురించి చెప్తాం. క్రీస్తు శకం 1528-29లో అప్పటి మొఘల్ చక్రవర్తి ఉత్తరప్రదేశ్లో బాబర్, అప్పటి మొఘల్ చక్రవర్తి బాబర్ ఉత్తరప్రదేశ్లో మరి రామ్కోట్ అని పిలువబడిన కొండ మీద ఒక మందిరం కట్టించాడండి. రామ్కోట్ అని పిలువబడే ఒక కొండ మీద దాన్ని కట్టిన ఆయన మీర్ బాకీ అనే ఆయన బాబర్ గారి ఆదేశాల మేరకు క్రీస్తు శకం 1528-29 మధ్య ఒక మందిరం రామ్కోట్ అనే ఒక కొండ పైన కట్టారు. అక్కడి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి కొందరు లేదు, అది మాకు సంబంధించిన, మా మతానికి సంబంధించిన స్థలం అది అని వాదన చేయటం ప్రారంభించారు. ఇది జస్ట్ ఆ రోజులలో ఉన్న ఆ 1525 ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక చిన్న వివాదం. ఆ వివాదాన్ని వారికి అనుకూలంగా కొందరు గ్రంథస్థం చేశారు. అయితే ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. ఇది మీకు తెలుసు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, ఏదైనా తేడా వచ్చినప్పుడు డివైడ్ అండ్
రూల్. దేశమంతా ఒక్కటై మమ్మల్ని వెళ్ళిపోమ్మని వెళ్ళగొట్టడానికి సిద్ధపడిపోయింది గాంధీ నాయకత్వంలోనో, లేదంటే ఇంకా మిగిలిన వాళ్ళ నాయకత్వంలోనో. మనం ఇక మన ఆటలు చెల్లవనుకున్నప్పుడు వాళ్ళు ఒక ఆయుధాన్ని బయటికి తీశారండి. అదేంటో తెలుసా? అక్కడ ఉంది మసీదు. అది ఎవరిదనుకున్నారు? మీదే, మీదే. ఆ స్థలం మీది. ఆ మసీదు మీ స్థలంలో కట్టేశారు అని ఇక్కడున్న ఒక వర్గాన్ని రెచ్చగొట్టారు. ఒక పుస్తకం ఎవడో రాసేసాడు, చరిత్రలో ఎవడో ఒక పుస్తకం రాశాడు. ఆ రాసిన పుస్తకాన్ని చూపించి, ఏమంటే అది ఎప్పుడు 1525, 26, 29, 28, 29, 1528, 29, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరో రాసిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే చూపించారో మీకు చెప్పనవసరం లేదు. ఆ అయోధ్యలో జరిగిన రక్తపాతం మీకు తెలుసు. మీకు మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. అన్నదమ్ములుగా బ్రతుకుతున్న వారి మధ్య చిచ్చు పెట్టింది ఏంటో తెలుసా? ఒక తప్పుడు పుస్తకం. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. ఇప్పటికి ఏం జరుగుతుందో, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో న్యూస్ ఛానల్ చూస్తున్నారు కదా. 1900 సుమారుగా 96 అనుకుంటున్నాను నేను, బాబ్రీ మసీదు కూల్చివేత. డేట్ గుర్తుందండి, డిసెంబర్ 26వ తేదీ, బ్లాక్ డే. 93 డిసెంబర్ 26 దాన్ని కూల్చారు. ఏమండి, ఒకరి మనోభావాలను దెబ్బతీసే పని. ఇప్పుడు అదే స్థలంలో మరో మందిరాన్ని నిర్మిస్తున్నారు. నేను ఎవరి భావాలను, ఎవరి మనోభావాలను కించపరచటం లేదు, కానీ అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న ఇద్దరి మధ్య చిచ్చుపెట్టి ఈరోజు దేశంలో ప్రధాన వర్గాలుగా ఉన్న 2 జాతులు నాశనం అయిపోవడానికి ఒక పుస్తకం కారణమైందంటే మీరు నమ్మగలరా? ఒకసారి మళ్ళీ చరిత్ర కోర్సులో వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూడండి, ఒక 2 మాటలు. క్లోజ్గా చూపించనన్న, క్లోజ్. చరిత్ర ఇప్పుడు పై చేయి సాధించిన వాని చేత రాయబడింది. 2 సంస్కృతుల మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు అందులో గెలిచిన వాడు చరిత్ర పుస్తకాలు రాసుకున్నాడు. నేనే ఫైట్ చేసేసి, ఏమండి, అందరిని చంపేసేసి ఆ తర్వాత ఇదిగో ఈ మోదవలసలో ఉన్న స్థలం అంతా నాది. ఆ రోజుల్లో రిజిస్ట్రేషన్ లేవు కదండి. గెలిచినోడు నాదంటే నాదే, నిలబడిన వాడు రాసింది చరిత్ర అయింది. తర్వాత ఏమండి, ఇంకొంచెం పైకి వెళ్ళండి. ఇది చెప్పిందండి డాన్ బ్రౌన్ అనేటువంటి ఒక వ్యక్తి. డాన్ బ్రౌన్. పైకి వెళ్దామా కిందకి? నెపోలియన్ ఏం చెప్పాడు చూడండి. నెపోలియన్, చరిత్ర అనేది అందరి చేత ఆమోదించబడిన ఒక కట్టు కథ. క్రిందకు వచ్చారు, జ్ఞానము కంటే, సత్యం కంటే ఊహ బలీయమైనదని నేను నమ్ముతున్నాను. పుక్కిటి పురాణాలు చరిత్రలో సమర్థవంతంగా పనిచేశాయి. ఆ ఊహలే సత్యం కంటే చాలా బలంగా నిలిచాయి. రాబర్ట్ ఫాల్గన్, అమెరికన్ ఆథర్. ఇక తర్వాత మాట, చరిత్రను గురించి ఒక విచారమైన సంగతి ఏమిటంటే, మనం ఒకవేళ చాలా కాలంగా మోసపరచబడుతూ ఉంటే, అంటే ఒక విషయం వలన చాలా కాలం నుంచి మోసపరచబడుతుంటే ఆ మోసాన్ని నిరూపించే ఆధారాలు పక్కనున్న పట్టించుకోమట. డార్విన్ అనే ఒక తప్పుడు సిద్ధాంతంతో చాలా కాలంగా మోసంలోకి వెళ్ళిపోయాం కదా. ఆ తర్వాత ఇది తప్పు అని ఆధారాలు చూపించినా నమ్మరట, పట్టించుకోమంటే మోసపోవడానికి అలవాటు పడిపోయాం. సత్యమును వెలికి తీయాలన్న ఆసక్తి ఎక్కువ కాలం మనలో నిలిచి ఉండదు. ఆ మోసమే మనల్ని ఆక్రమిస్తుంది. ఈ బాధాకరమైన సంగతి మన చరిత్ర విషయంలో కూడా ఉంది. కార్ల్ సాగన్, అమెరికన్ ఆస్ట్రోనామర్. ఏమండి, ఇలాంటివి ఎన్నోనండి చరిత్ర పుస్తకంలో నేను రాశాను. ఏది నిజమైన చరిత్ర? జైశాలి గారి స్ఫూర్తితో నిజంగా చెప్తున్నానండి, ఈ పుస్తకం మేధావి వర్గాలకు ఇవ్వండి. ఆ రాయబడిన సంగతులలో ఒక్కటి తప్పుందని నిరూపించగలగవాడు ఎవడైనా ఉంటే రమ్మనండి ఇదే వేదిక మీదకి. నేను జైశాలి గారు సంధించిన బాణంగా నిలబడతాను మాట్లాడడానికి. డార్విన్ అనే ఒక సిద్ధాంతం, తప్పుడు సిద్ధాంతం. దాని గురించి మేధావి వర్గాలు చాలామంది చెప్పారు, కానీ ఎవరు పట్టించుకోలేదండి. మోసానికి అలవాటు పడిపోయారు. ఒక్కసారి నాన్న డార్విన్ సిద్ధాంతం గురించి మేధావి వర్గాలు చెప్పిన మాటను ఒక్కసారి చూద్దామా? జైశాలి గారు ఎప్పుడో చెప్పారు. ఎప్పుడో వ్రాయబడినటువంటి మహాజ్ఞానమైన బైబిల్ను బట్టి ఒకసారి పరిణామ సిద్ధాంతం పళ్ళోడగొట్టారు. ఇక్కడ KHS యూజ్వలిక్ అనేటువంటి ఆయన ఖగోళ శాస్త్రవేత్త.
ఈయన ఏమంటున్నాడు చూడండి, మాకు డార్వినిజం అనే ఒక తప్పుడు తనం ఉంది, మాలో ఒక తప్పుడు క్యారెక్టర్ ఉంది. అదేంటంటే డార్వినిజం. ఇది మేము విలపించే సమయం, మేము ఏడవాలి, ఈ డార్విన్ సిద్ధాంతం మా నిత్యం రుద్దుకున్నందుకు మేము ఇది విలపించే సమయం. ఇది రాజుగారి బట్టల కథవలే ఉంది అన్నాడు. రాజుగారి బట్టల కథ తెలుసుగా. ఒకడట రాజుగారి దగ్గరికి ఇలా వచ్చాడట. ఏంటి చేతులు ఎలా పెట్టావంటే, రాజా ఇవి డ్రెస్ రాజా, ఇది తెలివైన వాడికి మాత్రమే కనబడుతుంది రాజా అన్నాడట. అప్పుడు రాజుగారు సూపర్ అంది డ్రెస్ అన్నాడట. వేసుకోండి రాజా అంటే ఇలా వేసుకున్నాడట. ఎక్కి గుర్రం మీద కూర్చున్నాడు. ప్రజల మధ్య ఎప్పుడు ప్రకటించబడింది, రాజుగారు ఒక డ్రెస్ వేసుకొని వస్తున్నారు, ఆ డ్రెస్ తెలివైన వాళ్ళకు మాత్రమే కనబడుతుంది అనగానే జనమంతా అలర్ట్ అయిపోయి ఈ ప్రక్క ఆ ప్రక్క రోడ్డుకి ఇరువైపులా రాజుగారు గుర్రం మీద వస్తుంటే అందరూ చూస్తున్నారు. డ్రెస్ భలే ఉంది, భలే ఉంది, భలే ఉంది. ఓ చిన్ని పిల్లాడు చూసి రాజుగారు ఏంటి బట్టలు లేకుండా ఉన్నాడు అన్నాడట. అప్పుడు అందరు నిజమే నిజమే, చరిత్ర కూడా ఎలా ఉందంటున్నాడు, చూపించు నన్ను ఒకసారి. రాజుగారి బట్టల కథవలే ఉంది. తర్వాత కొటేషన్ చూడండి, 20 ఏళ్లుగా పనిచేస్తున్న పరిణామ సిద్ధాంతానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదని, ప్రపంచాన్ని ఎంతకాలం తప్పుదారి పట్టించవచ్చనే విషయం నాకు పెద్ద షాక్. ఫెల్డర్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీలోని జియాలజీ సిబ్బంది మరియు చికాగో విశ్వవిద్యాలయంలోని ఎవల్యూషనరీ మెర్ఫాలజీ సెమినార్ నిర్వహించారు వాళ్ళు. ఆ సెమినార్లో ఈయన సంధించిన ప్రశ్నలకి ఎవ్వడు సమాధానం చెప్పలేదు. సెమినార్ నా ప్రశ్నలకు నిశ్శబ్దం అనే సమాధానంగా ఇచ్చింది. పరిణామ సిద్ధాంతమును పాఠశాలలో బోధించకూడదు. డాక్టర్ కోలిన్ ప్యాటర్సన్, సేవియర్ ప్యాంటాలజిస్ట్, బ్రిటిష్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ, అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ, న్యూయార్క్, కీనోట్ 1981. ఎవరు మాట్లాడలేరండి. ఏమండి, యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా మాట్లాడలేడు. ఎందుకంటే వాడు కూడా డార్విన్ రాసిందో ఎవడు రాసిందో ఆ ఎంగిలి విద్య చదివి చెప్పేవాడే. ప్రియులరా, ఇలాంటి వాళ్ళందరినీ నోరు మూయించడానికి ఎందుకు చరిత్ర మీదో శాస్త్రవేత్త మీదో చరిత్రకారుల మీద మాకు ప్రత్యేకంగా ఎటువంటి వ్యక్తిగతమైన కోపం లేదు. వీళ్ళు ఎందుకు ఇలా చేశారో తెలుసా అండి? ఆ తర్వాత మాట చూడండి. తర్వాత మాట, భగవంతుడిని, వాళ్ళ భాషలో భగవంతుడు అన్నారు, వాళ్ళ కొటేషన్ అలా పెట్టేశాను. భగవంతుడిని అంగీకరించుటకు ఇష్టపడనందున డార్విన్ సిద్ధాంతమును అంగీకరించవలసి వస్తుంది. డాక్టర్ జార్జ్ వాల్, ప్రొఫెసర్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రం యొక్క ఎమిరటస్ నోబెల్ బహుమతి గ్రహీత. ఇంతకీ డార్విన్ సిద్ధాంతం ప్రపంచమంతా ఎందుకు ఫేమస్ అయిందంటే, దేవుడు అనే ఒక పదాన్ని ఒప్పుకోవటం ఇష్టం లేక, అది ఆధారాలు లేకపోయినా ఎప్పటికీ ఈ చివరికి డార్విన్ సిద్ధాంతాన్ని ఏం చేశారంటే ఒక కొత్త మతం అన్నాడు. ఇంకొక అతను చాలా బాగా చెప్పాడండి, చివరను చూడండి కింద, డార్విన్ సిద్ధాంతం మన సంస్కృతి యొక్క సృష్టి పురాణం. ఇది ఒక పురాణం అయిపోయింది, దీన్ని ప్రజలు గుడ్డిగా విశ్వసించవలసిందే. పరిణామవాదులు అర్చకులుగా మారి ఈ సిద్ధాంతానికి, నెక్స్ట్ పేజ్ చూపించునన్న, ఈ సిద్ధాంతానికి భజన చేస్తున్నారు. ఈ అర్చకులు అంటే వీళ్ళు పూజారాలు అయిపోయారు. పరిణామ సిద్ధాంతం ఏమైంది? దేవుడు అయిపోయింది. ఈ సిద్ధాంతాన్ని విమర్శించే వారు పట్ల వారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు. ఫిలిప్ జాన్సన్ ఆన్ ది VBS డాక్యుమెంటరీ ఇన్ ద బిగినింగ్ ద క్రియేషనిస్ట్ కాంట్రవర్సీ. చాలండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పుస్తకం, ఈ చిన్న పుస్తకం జయశాలి గారి స్ఫూర్తితో ప్రజల మధ్యకు తీసుకురాగలిగాను. కానీ అండి, ఒక శాస్త్రాన్ని, ఒక చరిత్రను పడగొట్టగలిగితేనే, ఆ శాస్త్రము, ఆ చరిత్ర ఏ దేవుణ్ణి కనబడకుండా చేసిందో, కోటలుగా నిలబెట్టిందో, పెట్టని కోటలుగా ఉన్న ఈ సిద్ధాంతాలు, ఈ తర్కాలు, మేము వితర్కములను దేవుని జ్ఞానమును అడ్డగించు ఆటంకములు పెట్టని కోటలుగా ఉంటే, జయశాలి గారు సకల శాస్త్రాలను మట్టగించినప్పుడు మరొక కోణంలో నుంచి ఎవడో ఏదో మళ్ళీ చిన్న గోడ పెట్టుకుంటుంటే ఆయన చూపిన బాటలో మరలా ఖడ్గం పట్టి, ఇదిగోండి ఈ వేదిక మీద ఒక ప్రసన్న బాబు గారు, ఒక జాన్సన్ విక్టర్ గారు, ఒక ఉపేంద్ర గారు, ఒక రాజేంద్ర గారు, ఒక సురేష్ గారు, బాబురావు గారు, ప్రిన్సిపల్స్, అడిషనల్స్, వారితో పాటు నేను,
ఈరోజు మేము సంధిస్తున్న బాణాలకు ఆయన ఒక్కడే కాదండి యుద్ధం చేస్తున్నది. ఆయనకున్న చేతులు జయశాలి గారు ఒక ముఖం ముందు కనపడుతుందేమో, ఆయన విసిరే బాణాలు, ఆయన చేతులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలా 10 చేతులు కనపడితే దేవుడు అంటారు, ఇక్కడ 10 కాదు, ఎన్ని చేతులు ఉన్నాయి ఆయనకి? కొన్ని వందలు, మీలో కొన్ని లక్షలు. ఆయన బాణమై నీవు నేను దేవుని అడ్డగించే ఆటంకాలను పడద్రోయాలి. ఆటంకాలను. అందుకేనండి అన్ని కోణాల్లో నా బాణాలు వేయడానికి, నా అస్త్రాలు సంధించడానికి ఒక ప్రక్క పుస్తకం, మరో ప్రక్క వాక్యం, ఇంకొక ప్రక్క పాట రూపంలో కూడా ఈ సిద్ధాంతాన్ని, ఆ చరిత్రను ఎండగడుతూ మనిషి ప్రారంభం దేవుడు ఆడదే ఆధారం అన్నాడు ఒకడు. ఆడదే ఆధారం అట, మన కథ ఆడనే ఆరంభం అట. అంటే ఇక్కడ కూడా దేవుడి దాకా వెళ్ళడు వీడు. మరొకడేమో మన ఆధారం, మన ప్రారంభం కోతి అన్నాడు. ఆడది కాదు నీ ప్రారంభం, కోతికి రాదు మీ ప్రారంభం, దేవుడు అని తెలియజెప్పడానికి ఒక పాట రాశానండి. జయశైలి గారు మాట్లాడుతూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఒక క్రొత్త వరవడి సృష్టించిన ఆయన కింగ్ జాన్సన్ విక్టర్ గారు. పాటలు రచన కానీ, ఆయన చేసినటువంటి కూర్పు కానీ, ఆయన ఇచ్చిన సంగీతం కానీ. మరి అన్నను మనం ఈ భూమి మీద ఆయన స్నేహాన్ని అనుభవించినంత కాలం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు తన పని ముగించి ఆయన మనల్ని విడిచి విశ్రాంతిలో ఉన్నాడు. జయశాలి గారు ఒక 4 వారాల క్రితం అనుకుంటాను, ఒక 4-5 వారాల క్రితం, ఈ సంవత్సరం వరకు పాటలు బాగుంటాయి, నెక్స్ట్ ఇయర్ పాటలు బాగోకపోవచ్చు, ఎందుకంటే జాన్సన్ లేడు, పాటలు లేవు. ఆ మాట నన్ను తీవ్రంగా కలిచివేసిందండి. నిజమే, అన్న లేడు, ప్రయత్నం చేద్దాం. డాడీ మాట అన్నారు, ఏదైనా ప్రయత్నం చేయాలి, ఒక చిన్న ప్రయత్నం చేయాలి. అన్నంత గొప్పగా రాయకపోయినా కొంచెం ప్రయత్నం చేద్దాం. డాడీని సంతోషపెట్టాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. నిజమే, అన్నంత గొప్పగా ఎవరు రాయలేరు. మరి ఆ పాటలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పని ఆగిపోతే ఎలా? మొదటి శతాబ్దంలో అపోస్తలులు వెళ్ళిపోయిన తర్వాత ఆ పని ఆగిపోతే ఎలా? జయశాలి గారిని దేవుడు మళ్ళీ నిలబెట్టుకున్నాడు. మనుషులు వెళ్ళిపోయినా ఆ పని ఆగకూడదు. అందుకే నా ప్రయత్నం నేను చేద్దాం. ప్రసన్న అన్నయ్య రాశారు చాలా అద్భుతమైన పాట, 1000 ఏండ్ల ఒక యుగమైన, చాలా వండర్ఫుల్. నేను కూడా ప్రయత్నం చేద్దాం, దేవుడే సహాయం చేస్తాడు. గొప్ప రచయితలు ఏం కాదు మనం, కానీ ప్రయత్నం చేస్తే దేవుడిని అడిగి తీస్తాడు కదా. ఒక ప్రయత్నం చేశాను. ఈ పాటను జాన్సన్ అన్నని కూడా మనసులో పెట్టుకున్నాను. ఎందుకంటే ఆయన నాకు జ్ఞానం పంచాడు, మీ అందరికి జ్ఞానం పంచాడు, పాటలు ఇచ్చాడు, సంగీతం ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన సాహిత్య సంపదకు మనం ఏం రుణం తీర్చుకోలేదు. నేను ఆయనకి ఏమి ఇవ్వలేదు, మీరు ఆయనకి ఏమి ఇవ్వలేదు. ఈ ఒక్క పాటను ఆయనకి డెడికేట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ పాటను ఆయనకి డెడికేట్ చేస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఈ పాటను స్క్రీన్ మీద ప్లే చేయండి. సృష్టిలో మానవ జన్మ గొప్పదన్నారు, కానీ ఆ జన్మ ప్రారంభం గొప్పదని ఎవరూ చెప్పలేదు. ఆడదే ఆధారమని, మన కథ ఆడనే ఆరంభమని ఒక కవి అంటే, మనిషి జన్మ కోతి నుండి ప్రారంభమని ఒక శాస్త్రవేత్త అన్నాడు. రోటిలో వేసి రోకటితో దంచినా మూర్ఖుని మూఢత వదలదన్నట్లు ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికీ పరిపూర్ణ జ్ఞానం పొందలేని మూర్ఖులైన ఈ ప్రపంచ చరిత్రకారులను, శాస్త్రవేత్తలను సవాలు చేస్తూ మనిషి ప్రారంభం పరమాత్ముడే అని చాటి చెప్పే ఈ పాటను తిలకించండి. ఆడదే ఆధారమా మన కథ, ఆడనే ఆరంభమా మన కథ, ఆడనే ఆరంభమా. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా? ఏక కణము బహుకణము, నిమ్న జీవి ప్రౌఢ జీవి. డార్విందొక సిద్ధాంతమా, అది మనిషికి వేదాంతమా? చెదపట్టిన చరిత్ర పుటలు
చెప్పే చోద్యం ఈ కథ. మనుషులు చెప్పిన కల్పిత కథలే పుస్తకాలుగా మారే గదా. బైబిలు సవాలుకు నిలిచే దమ్ము దానికి కలదా. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా. ఏక కణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి. కళ్ళారా చూసినోడే కేసులో సాక్షవుతాడు. ముందు వెనుక తెలియనోడు చరిత్రలా రాస్తాడు. నాది రాయి వేసినప్పుడు పుడమి శూన్యంలో ఒదిగినప్పుడు జగతి జననం ఆరంభం అద్వితీయుడే ఆధారం. డార్విన్దొక సిద్ధాంతం, హెరిడోటస్ రాధాంతం. శాస్త్రమానువెంత నీ చరిత్ర నిజమెంత. శాస్త్రమానువెంత నీ చరిత్ర నిజమెంత. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా. ఏక కణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి. ఎవడు శాస్త్రవేత్త, ఎవడు చరిత్రకారుడు, వాడికి సరిపోయిన బాణం. ఈవేళ నాకు బాణం దొరికింది, సంతోష్. చరిత్రకారుల గొడ్డలోడ తీసి నడి రోడ్డు మీద నిలబెడుతుంది బైబిల్. విల్లునికి బిగిస్తాను తన్నాయి, శత్రువు గుండెలు చీల్చాలి. చరిత్ర పుటలు చినిగిపోవాలి, చరిత్ర పుటలు చినిగిపోవాలి. బ్రతికి ఉన్న జీవికి వేల ఏండ్లు చూపించి విఫలమైన కార్బన్ డేటింగ్ విశ్వజననం చెప్పగలదా. భూమి నుండి జీవి పుట్టే, నీటి నుండి పక్షి పుట్టే. జంతు జాతి జలచరములు దేనికవే జన్మించే. విలువేలేని సిద్ధాంతం వినువారికది విషతుల్యం. ఆది నుండి ఉన్నవాడు అంతయు కలిగించినవాడు. వాస్తవాన్నే రాశాడు, వ్యాజ్యమాడు అన్నాడు. చరిత్ర జరిగిపోతా రానా దగ్గరికి ఒకళ్ళేరా నేర్పిస్తానికి చరిత్ర ఏంటో. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా. ఏక కణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి. మనిషి జన్మ రహస్యం ఆ దేవుడే ఆరంభం. జగతి ముందు నీ జన్మం, నువ్వు దేవుని ప్రతిరూపం. ఈ పరిణామ సిద్ధాంతం పనికి మాలిన రాద్ధాంతం. కోతి మనిషిగా మారేనన్న రుజువులన్నీ అబద్ధం. చరిత్రకారులారా మీ గతమును చెప్పగలరా. శాస్త్రమానువెంత నీ చరిత్ర నిజమెంత. శాస్త్రమానువెంత నీ చరిత్ర నిజమెంత. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా. ఏక కణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి. క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఎన్నో పాటలు రచించి క్రైస్తవ సంగీత సాహిత్య ప్రపంచంలో
మకుటం లేని మహారాజుగా వెలుగొందిన మహనీయులు సంగీత సింహ కింగ్ జాన్సన్ విక్టర్ గారు. ఆయన పంచిన సంగీత సాహిత్య జ్ఞాన సంపదకు బదులుగా బంగారు వజ్ర వైడూర్యాలను ఇవ్వలేను గాని నేను రచించిన మర్కటమే అను ఈ పాటను కింగ్ జాన్సన్ విక్టర్ గారికి అంకితమిస్తున్నాను. ఇదే నేను ఆయనకిచ్చే ఘన నివాళి. అన్నయ్య, థ్యాంక్ యూ. జైశాలి గారు, జాన్సన్ విక్టర్ గారు, ప్రసన్నబాబు గారు, వాళ్ళేనండి మాకు స్ఫూర్తి. ఎవరెన్ని అన్నా ఇది మా కుటుంబం. మాకు వ్యసనం అండి, వాళ్ళతో ఉండడం అదొక వ్యసనం. నాకు దేవుడి పని చేయడం వ్యసనం. చావు వరకు, ఊపిరి ఉన్నంత వరకు, ఊపిరి పోయినంత వరకు డాడీతోనే, యూనివర్సిటీతోనే, తండ్రి పనిలోనే కొనసాగుతాను. అన్నయ్య అంటే చాలా ఇష్టం, ప్రసన్న అన్నయ్య అంటే చాలా ఇష్టం, డాడీ అంటే చాలా ఇష్టం, నా సంఘముగా మీరంటే చాలా ఇష్టం. ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను. ఈ అద్భుతమైన పాట జాన్సన్ అన్నయ్య స్ఫూర్తితోనే నేను రాశాను. తమ్ముడు ధర్మశాలి ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాట ద్వారా మీకు అర్థమైపోయి ఉండాలి. చాలా అద్భుతంగా చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ అని చూసారా, వండర్ అండి. ఆ వండర్ సృష్టించినటువంటి ఒక గొప్ప మహాబలుడు మీ ముందుకు వస్తాడు. రానన్న ఒకసారి వాడు ఆకారాన్ని చూడండి, ఒకసారి చూపించు నాన్న. క్రాంతి కుమార్ చాలా చిన్నోడండి, చాలా చిన్ని సిస్టమ్. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నాటి సిస్టమ్ తీసుకొని రోజున షార్ట్ మెసేజ్లు చేసేవాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళితే 5 నిమిషాల వీడియోకి 10 గంటలు రెండర్ అవుతుందట. మనసంతా ఒకలా అయిపోయింది. నాకున్నటువంటి సిస్టమ్ని అప్డేట్ చేసి ఒక 30,000 ఖర్చు పెట్టి వాడికి సిస్టమ్ ఇచ్చాను. ఆ సిస్టంతోనే ఈ వండర్ సృష్టించాడు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రిల్లరా, ఈ పుస్తకం, ఈ ప్రసంగాలు, ఈ పాటలు దేవునికి అడ్డుగా నిలిచిన చరిత్ర కోటలను కూల్చేస్తాయి. మీరు కూడా అలాగే జైశాలి గారు సంధించిన బాణాలుగా మారి, మనం ఊరికే పుట్టలేదండి, కారణ జన్మలం. ఈ భూమి మీద తిని తాగి సంతోషించడానికి రాలేదండి. ఏదో ప్రార్థన చేసుకుంటూ అవసరాలు తీర్చుకుంటూ జీవితాన్ని గడిపేయడానికి రాలేదండి. ఏదో సాధించాలి, దేవుని కొరకు ఏదో సాధించాలి. దేవుని చరిత్ర పుటల్లో నువ్వు నేను నిలిచిపోవాలి. అదే మన తండ్రి జైశాలి గారు స్పష్టంగా మన కళ్ళ ముందు లైవ్ ఎగ్జాంపుల్. ఆయన జీవితం మనకు మాదిరి. అలాంటి మహనీయుడు సకల శాస్త్రాలను తలదన్నుతూ ఈరోజు మరో శాస్త్రాన్ని మట్టగలపడానికే ఈ సెమినార్లో ఆయన మాట్లాడుతున్నారు. వైద్య శాస్త్రం పుట్టక ముందే సృష్టికర్త, ఆరోగ్య శాస్త్రం. ఆ మహనీయుని మాటలు విందాం. ఈ పాటల కొరకు తనయులారా తిరగబడండి అనే టైటిల్ ఇచ్చానండి. పెన్ డ్రైవ్లు మరి ఇష్టాలు దొరుకుతాయి, తీసుకోండి. మరి తండ్రి గారి మాటల కొరకు నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు వగు మా తండ్రి, మేము మీ కొరకు నీతి కార్యములు సాగించాలని మీరు చేసిన పనిముట్లం మేము, నీతి సాధనాలం మేము. ఈ సాధనాలు అబద్ధపు చరిత్ర పుట్టలను కూల్చాలి, అబద్ధపు శాస్త్రాలను పెళ్లగించాలి. ఈ భూమి మీద మరొక తరానికి సత్యమునకు మార్గము వేసి మేము చావాలి. ఇలాంటి స్ఫూర్తి ఈ తరంలో ఏ బోధకుడి వలన మాకు కలగలేదు. మీ కుమారుడు మా ఆత్మీయ తండ్రి జైశాలి గారి వలనే మీ కుమారునికి మంచి ఆరోగ్యమాయుష్ ఇచ్చి నాలాంటి వారందరిని తీర్చిదిద్దుటకు మరింత కాలము మీ కుమారుని కొరకు పొడిగించమని అర్థిస్తూ, మీ కుమారుడు నిలబడి మాట్లాడుచుండగా సమయోచితమైన జ్ఞానము తన నోట ఉంచి అనేకులుగా ఉన్న మమ్మను హెచ్చరించమని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.